హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో ఈఎంఐ గురించి, అలాగే ఆ ఈఎంఐ మీద ఇంట్రెస్ట్ అండ్ మిగిలిన ఛార్జెస్ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాము. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ మీద పెట్టిన ఖర్చుని మీరు దాన్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్స్గా మీరు దాన్ని డివైడ్ చేసుకుని పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇందులో కూడా రెండు పద్ధతుల్లో ఈఎంఐలు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మర్చెంట్ ఈఎంఐ. సో ఈ మర్చెంట్ ఈఎంఐ అంటే కనుక అది మీరు ఏదర్ షాప్లో కానీ లేదా ఆన్లైన్ కానీ మీరు పర్చేజెస్ చేసినప్పుడు అప్పుడే మీరు డైరెక్ట్గా ఈఎంఐగా దాన్ని పేమెంట్ చేయడం అనేది. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి పోస్ట్ పర్చేజ్ ఈఎంఐ కన్వర్షన్. అంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుందో ఆ బిల్ని మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బిల్లో మీకు లార్జ్ పేమెంట్స్, ఎక్కువ మోతాదులో పేమెంట్ ఏదన్నా ఉంటే ఆ పర్టికులర్ పేమెంట్ని మీరు ఈఎంఐగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ మర్చెంట్ ఈఎంఐ కన్వర్షన్ అంటే ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఎక్కడైతే మీరు స్టోర్స్లో కానీ ఆన్లైన్ కానీ కొన్నప్పుడు మీకు మీ క్రెడిట్ కార్డ్ టైప్ని బట్టి ఆర్ మీ రీపేమెంట్ దీన్ని బట్టి కూడా బ్యాంక్ వాళ్ళు మీకు నో కాస్ట్ ఈఎంఐ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ యూజర్కి ప్రొవైడ్ చేయకపోవచ్చు. మీ క్రెడిట్ హిస్టరీని బట్టి కూడా వాళ్ళు మీకు ఈజీ ఈఎంఐ అనేసి అంటారు. సో దీంట్లో ఏంటంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఏమీ ఎక్స్ట్రా ఛార్జ్ అవ్వదు, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. జస్ట్ మీరు చేసిన పేమెంట్స్ ఏదైతే ఉందో, ఉదాహరణకి 10,000 విలువైన ఏదైనా వస్తువు కొన్నారు షాప్కి వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ, అప్పుడు మీరు ఏంటంటే 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, మీ క్రెడిట్ లిమిట్ని బట్టి కూడా మీకు అది డిసైడ్ చేసుకోవచ్చు మీరు ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది. సో దాన్ని మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్గా మీరైతే 6 మంత్స్కి తీసుకుంటే కనుక, ఒకవేళ 24,000 ఉందనుకోండి, సో అది మీరు 6 మంత్స్కి తీసుకుంటే కనుక మీరు ప్రతి మంత్ 4,000 అన్నట్టుగా మీరు పే చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా మీకు ఇంట్రెస్ట్ అనేది ఏమీ పడదు. అండ్ ఇందులో టెన్యూర్ కూడా మీరు డిసైడ్ చేయొచ్చు, 3 to 24 months. అంటే 3 months నుంచి 24 months దాకా కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు రీపేమెంట్ ఎన్ని మంత్స్లో మీరు చేస్తారు అనేది. సో ఈ టైప్ ఆఫ్ ఈజీ ఈఎంఐ ఆర్ నో కాస్ట్ ఈఎంఐకి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ అనేది 199 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది 18%. సో ఈ ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ మీకు అవైలబుల్గా లేకపోతే కనుక మీరు దాన్ని నార్మల్ ఈఎంఐగా కూడా మీరైతే పేమెంట్ చేసినప్పుడు షాప్కి వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ మీరు పేమెంట్ చేసేటప్పుడే మీరు చెప్పాల్సి ఉంటుంది, ఇది ఈఎంఐలో పే చేస్తాను అనేసి. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు ఈఎంఐగా బ్యాంక్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. సో ఎంత అమౌంట్ అయితే మీరు పర్చేస్ చేశారో అది మీ క్రెడిట్ లిమిట్లోంచి తక్కువ అవుతుంది. ఆ క్రెడిట్ లిమిట్లోంచి అది మైనస్ చేసేసి అది ఇంక్లూడ్ చేసేస్తారనమాట. సో ఆ లిమిట్ అనేది మీకు తగ్గిపోతుంది. మీరు ఉదాహరణకి మీ క్రెడిట్ లిమిట్ అనేది 45,000 ఉంది. సో అందులో మీరు 20,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ఏదన్నా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు మీ క్రెడిట్ లిమిట్ అనేది 20,000తో తగ్గిపోతుంది. అట్ ఎ టైం మీరు 20,000 మీ క్రెడిట్ కార్డ్లోంచి కట్ అవ్వదు, కానీ మీ లిమిట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీ క్రెడిట్ లిమిట్ అనేది ఓన్లీ 25,000 ఉంటుంది. ఎందుకంటే 20,000 వర్త్ ఆఫ్ గూడ్స్ మీరు పర్చేస్ చేశారు కాబట్టి మీ క్రెడిట్ లిమిట్ అనేది 45 నుంచి 25కి తగ్గిపోతుంది. సో ఆ నెక్స్ట్ మంత్ దాకా మీకు ఈ 25,000 క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా మీరు నార్మల్ ఈఎంఐలో కనుక మీరు తీసుకుంటే, సో దానికి మీకు టెన్యూర్ అనేది 3 నెలల నుంచి 18 నెలల దాకా మీరు రీపేమెంట్ అనేది టెన్యూర్ పెట్టుకోవచ్చు. దీనికి ఇంట్రెస్ట్ రేట్ 15% పర్ యానం ప్లస్ జిఎస్టీ. ఇక్కడ ప్రతి చోట కూడా జిఎస్టీ అంటే కనుక జిఎస్టీ 18% అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిఎస్టీ అనేది 18% ఆన్ క్రెడిట్ కార్డ్స్లో. ఏదైనా అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ప్రాసెసింగ్ ఫీ అవ్వచ్చు, ప్రతి దాని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ మీద ప్రతి దాని మీద కూడా మీకు జిఎస్టీ అనేది అయితే అప్లై అవుతుంది. సో అది 18%. సో ఈ విధంగా మీరు మర్చెంట్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే కనుక మీకు రెగ్యులర్ దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది అయితే 15% ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది ఏదైతే ఉందో అది 1% ఆఫ్ ద అమౌంట్. మీరు ఎంత అమౌంట్ వర్త్ ఆఫ్ మీరు గూడ్స్ కొనుక్కున్నారో ఎంత దాన్ని మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తున్నారో దాంట్లో 1% అనేది మీకు ప్రాసెసింగ్ ఫీ అవుతుంది. ఆర్ 1% 150 కంటే తక్కువ అయితే కనుక మీకు మినిమం 150 అనేది కూడా మీకు అప్లై అవుతుంది ప్రాసెసింగ్ ఫీగా, ప్లస్ జిఎస్టీ. సో జిఎస్టీ అనేది 18%.
సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అది మీరు కావాలంటే ప్రీ క్లోజర్ కూడా చేసుకోవచ్చు. మీరు టెన్యూర్ 6 మంత్స్కి పెట్టుకున్నారు, బట్ మీరు కావాలంటే 4 మంత్స్లో క్లోజ్ చేయొచ్చు, 3 మంత్స్లో కూడా క్లోజ్ చేయొచ్చు. బట్ మీరు క్లోజ్ చేసేసినప్పుడు ప్రీ క్లోజ్ చేస్తే కనుక మీకు ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేవి కూడా అప్లై అవుతాయి. అది 3% ఆఫ్ ద బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్. సో ఎంత అమౌంట్ రిమైనింగ్ ఉందో ఇంకా పేమెంట్లో, సో దానికి 3% క్యాల్కులేట్ చేస్తారు. సో ఈ 3% ప్లస్ మళ్ళీ జిఎస్టీ అనేది మీకు ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ కింద మీరైతే పే చేయవలసి ఉంటుంది. ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో అదంతా కూడా మీరు పే చేసేయాలి. మీ క్రెడిట్ కార్డులో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత మిగిలింది అది కంప్లీట్గా పే చేయవలసి ఉంటుంది, అలాంగ్ విత్ ద ఈ ఈఎంఐ ఎంత మీరు ఎన్ని మంత్స్ ఇంకా మిగిలింది అది ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు మనం ఈ పోస్ట్ పర్చేజ్ ఈఎంఐ కన్వర్షన్ అంటే స్మార్ట్ ఈఎంఐ గురించి తెలుసుకుందాము. సో ఇదేంటంటే వన్స్ మీరు పేమెంట్ అయితే చేసేసారు, ఇప్పుడు పోస్ట్ పర్చేజ్ ఈఎంఐ కన్వర్షన్ గురించి తెలుసుకుందాము. దీన్నే స్మార్ట్ ఈఎంఐ అని కూడా అంటారు. ఇదేంటంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆల్రెడీ పేమెంట్ అనేది చేస్తారు. సో ఆ నెక్స్ట్ మీకు క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చినప్పుడు మీకు బిల్లో అయితే మీ పేమెంట్స్ అనేవి కనిపిస్తాయి. సో అందులో మీకు ఎక్కువగా ఉండే అమౌంట్, ఇంత అమౌంట్ నేను పే చేయలేను అన్నప్పుడు మీకు ఏంటంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక లార్జ్ అమౌంట్ ఉందనుకోండి, ఒక 10,000-15,000 సింగిల్ అమౌంట్ ఉంటే కనుక సో దాన్ని మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా 10,000 అమౌంట్ అవ్వచ్చు. సో అది మీరు ఈఎంఐగా అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని స్మార్ట్ ఈఎంఐ అంటారు. సో మీరు ఆ పర్టికులర్ పేమెంట్ని సెలెక్ట్ చేసుకుని దానికి స్మార్ట్ ఈఎంఐ చేయవలసి ఉంటుంది. సో దీనికి కూడా మీకు టెన్యూర్ అనేది 3 to 48 మంత్స్ దాకా కూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టెన్యూర్లో అంటే ఎన్ని మంత్స్లో మీరు రీపే చేస్తారనేది. ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి 13.2% పర్ యానం టు 24.84% పర్ యానం దాకా మీకైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పడతాయి. ఎంత అమౌంట్కి డిపెండింగ్ ఆన్ ట్రాన్సాక్షన్ టైప్, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అలాగే ఈఎంఐ డ్యూరేషన్ ఎంత ఉంది, మీరు ఎన్ని మంత్స్కి ఈఎంఐ తీసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షన్ టైప్, సో అది ఎలాంటి దేనికి ఏ పర్పస్కి మీరు ఆ ట్రాన్సాక్షన్ చేశారు అనే దాన్ని బట్టి కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ టైప్లో మీకు ఏంటంటే మీరు దాన్ని గ్రోసరీస్ కోసం యూస్ చేసి ఉండొచ్చు, ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ పే చేయడానికి అవ్వచ్చు, మెడికల్ బిల్ పే చేయడానికి అవ్వచ్చు, అలాగే పెట్రోల్ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు అది మనం రీపే చేయట్లేదంటే ఒక పర్టికులర్ అమౌంట్ మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే యూటిలిటీ బిల్స్, ఏవైతే మీరు కరెంట్ బిల్ అవ్వచ్చు, ఇంకా మిగిలిన బిల్స్, అలాగే అపెరల్ కొనుక్కున్నప్పుడు కానీ, లేదా ఎడ్యుకేషన్ ఫీజు, స్కూల్ ఫీజు పే చేశారు మీరు క్రెడిట్ కార్డ్ తోటి, స్కూల్ ఆర్ కాలేజ్ ఫీజు, సో అది కూడా మీరు ఆ పర్టికులర్ అమౌంట్ని మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏ అమౌంట్ని మీరు కన్వర్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు డిసైడ్ అవుతుంది. అలాగే ట్రావెల్కి కోసం ఎక్స్పెండిచర్, ఫ్లైట్ టికెట్స్ కొనడానికి కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేసుకోవడం, సో వీటన్నిటివి కూడా మీరు ఈఎంఐ, స్మార్ట్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ పర్చేజెస్ అన్నీ కూడాను. బట్ ఇందులో గోల్డ్ అండ్ జ్యువెలరీ మాత్రం ఇంక్లూడెడ్ కాదు. సో గోల్డ్ పర్చేస్ మీరు క్రెడిట్ కార్డ్తో చేసుకున్న ఆ అమౌంట్ని మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేయలేరు. అలాగే ఈ మర్చెంట్ ఈఎంఐలో కూడా అంతే, మీరు గోల్డ్ అండ్ జ్యువెలరీ కొన్నప్పుడు మీరు దాన్ని డైరెక్ట్ సింగిల్ టైం పేమెంట్గానే చేస్తారు, అండ్ అది మళ్ళీ రీపే కూడా అలాగే చేయాలి, కానీ దాన్ని ఈఎంఐ కింద మీరైతే కన్వర్ట్ చేసుకోలేరు. ఇప్పుడు స్మార్ట్ ఈఎంఐకి కూడా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కూడా ఉంటుంది, అది 499 ప్లస్ జిఎస్టీ. అలాగే ఇది కూడా మీరు ప్రీ క్లోజర్ చేసుకోవచ్చు, మీరు ఎంత టెన్యూర్ పెట్టుకున్నారో సో ఈ టెన్యూర్లో కూడా మీరు ఎప్పుడైనా మీరు ముందరే క్లోజ్ చేసేయాలి, అకౌంట్ లోన్ని ముందరే తీర్చేసేటప్పుడు అయితే మీకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేవి పడతాయి. సో అది 3% ఆఫ్ ద బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్. సో ఈ 3% ఆఫ్ ద బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ప్లస్ జిఎస్టీ అనేది మీరు ప్రీ క్లోజర్ ఛార్జెస్ కింద పే చేయవలసి ఉంటుంది. ఇలాగ మీరు ఏదైనా ఈఎంఐస్ని మీరు ప్రీ క్లోజ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ అకౌంట్లో మీ క్రెడిట్ కార్డ్ బిల్లో ఎంత అమౌంట్ ఉందో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అదంతా కూడా మీరు క్లియర్ చేసేవలసి ఉంటుంది. సో ఇప్పుడు స్మార్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ ట్రాన్సాక్షన్స్ 60 days కంటే ఎక్కువ దాటిపోతే కనుక, 60 రోజులు దాటిపోతే కనుక అది మీరు స్మార్ట్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోలేరు.
సో 60 రోజులు అయితేనే మీకు 60 రోజుల లోపల అయితేనే మీరు దాన్ని స్మార్ట్ ఈఎంఐ కింద కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఈఎంఐ అమౌంట్ ఎంత వస్తుందో, సో అది పర్ మంత్ వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో ఆ అమౌంట్ మీకు మినిమం అమౌంట్ డ్యూ ఏదైతే మీ క్రెడిట్ కార్డులో వస్తుంది కదా, సో మినిమం పేమెంట్ డ్యూ అనేది, సో ఆ మినిమం పేమెంట్ డ్యూలో ఈ అమౌంట్ కూడా 100% ఈఎంఐ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో మీరు మినిమం పేమెంట్ డ్యూ చేసేటప్పుడు మీకు ఏదైతే 5% ఆఫ్ మీ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది అది కాకుండా ఈ ఈఎంఐ అమౌంట్ ఎంత అయితే అంత పర్ మంత్ మీరు 1000 పే చేస్తుంటే కనుక మీ క్రెడిట్ కార్డులో అవుట్ స్టాండింగ్ 4500 ఉందనుకోండి, ప్లస్ ఈ 1000 ఈఎంఐ అనేది కూడా మీకు మినిమం అమౌంట్ డ్యూలోనే యాడ్ అయిపోతుంది. సో ఆ 5500 అనేది మీకు మినిమం అమౌంట్ డ్యూ మీ క్రెడిట్ కార్డులో వస్తుంది. సో ఈ 5500 అనేది మీరు నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ లోపల కనీసం ఈ అమౌంట్ అయినా పే చేయవలసి ఉంటుంది. సో ఈ అమౌంట్ మినిమం అమౌంట్ డ్యూ కూడా పే చేయకపోతే కనుక మీకు దాని మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అలాగే లేట్ పేమెంట్ ఫీజు అనేవి అయితే కూడా ఛార్జెస్ అవుతాయి. మళ్ళీ వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంచేత మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మినిమం పేమెంట్ డ్యూ అనేది కంపల్సరీగా చేయాలి పేమెంట్ డ్యూ డేట్ లోపల. అండ్ టోటల్ అమౌంట్ డ్యూ కూడా పే చేసేస్తుంటే మీకు ఈ ఇంట్రెస్ట్ అధిక ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం కూడా ఉండదు. మీకు ఈఎంఐ క్యాల్కులేటర్ గురించి తెలుసుకోవాలంటే కనుక మీరు గూగుల్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ క్యాల్కులేటర్ చేస్తే కూడా మీరు ఎంత అమౌంట్ మీకు అవుట్ స్టాండింగ్ ఉంది దాన్ని మీరు ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకుంటే ఎంత టెన్యూర్ సెలెక్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అవన్నీ కూడా మీకు అందులో తెలుస్తాయి. లేదా మీరు మై కార్డ్స్ యాప్లో కూడా మీరు వెళ్ళి ఆ హెచ్డిఎఫ్సి మై కార్డ్స్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరైతే అక్కడ కూడా మీరు మీ ఈఎంఐని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఇంట్రెస్ట్ గురించి మీకు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.